ఈ దినమున మనము 29వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవమ్మా. దైవపుత్రులారా యెహోవాకు ఆరాధించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరాధించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితంలో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను వేర్చును. యెహోవా దేవదారు వృక్షములను ముక్కలుగా వేర్చును. లోడవలె అవి తంతులు వేయినట్లు ఆయన చేయును. లేబోను సిరియోను దుర్గములు ఎల్లవలె తంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యము కదిలించును. యెహోవా స్వరము మేఘము మీద చేయును. అది ఆకులు రాచును. ఆయన ఆలయంలో ఉన్నవని ఆయనకే ప్రభావం నడుచున్నది. యెహోవా ప్రళయగణం మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తేమా, దేవుడు కీర్తనాకారుడు చెప్తున్నాడు చూడండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. అంటే ఏమని ఆరోపించాలి? ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. అంటే అయ్యా, నీవే ప్రభావము గల దేవుడవు, నీవే మహత్యము గల దేవుడు అని ఒప్పుకోవటం. ఇవి నీకు మాత్రమే చెల్లేవి అని మనం ఒప్పుకోవటం. అలాగే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము అంటే, ఇప్పుడు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారు అందరూ దేవుని వైపే ఉన్నారా? లేరు కదా. కొంతమంది దేవుని వైపు ఉన్నారు, కొంతమంది వారి వారి నమ్మకాల చొప్పున ఉన్నారు. ఇక్కడ ఈ లేఖనానికి అర్థం ఏంటంటే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. సర్వజనాంగమా, కేవలం ప్రభావ మహత్యములు దేవునికి మాత్రమే చెందుతాయి. కాబట్టి మీరు ఆయన వైపు మాత్రమే తిరగవలెను, ఆయనకు మాత్రమే ఆరోపించవలెను అని చెప్తూ ఉన్నారనమాట. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణములు ఏంటవి? మన పరిశుద్ధ గ్రంథమందు ఒక దినమును మనం ఒక ఆరాధన దినమున కేవలం ఆభరణముల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. గుర్తుందా? మరి ఆ యొక్క ఆభరణాలు అంటే ఉపదేశము ఒక కంఠాభరణంగా, అర్థమైందమ్మా, బోధ సొగసైన మాలికగా, దీన మనసును ధరించుకోవటం, ఇలాంటివన్నీ కూడా అంటే ఆభరణాలు అనగా యాక్సెసరీస్. వీటన్నిటిని కూడా ధరించుకొని దేవుని ఎదుట మనం ఏం చేయాలమ్మా? సాగిలపడాలి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మరి దేవుని యొక్క స్వరము జలముల మీద వినబడుచున్నది. అలాగే మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అంటే ఆయన స్వరం ఎక్కడెక్కడ వినపడుతుందంట? సమస్తము, అన్ని చోట్ల. ఒక భూమి మీద అని కాదు, లేకపోతే ఆకాశంలో అని కాదు, లేదంటే నీటిలో అని కాదు, జలముల మీద. ఇప్పుడు నీటి లోపల ఎవరైనా ఉన్నారనుకోండమ్మా, మునిగిపోయి ఉన్నారనుకోండి, బయట నుంచి పిలిచే మాట వాళ్ళకి వినపడుద్దా? మనం పిలిస్తే వినపడుద్దా? వినపడదు. ఎందుకని? శబ్ద తరంగాల్ని ఏం చేస్తుంది? ఆ యొక్క జలం ఏం చేస్తుంది? శబ్ద తరంగాల్ని రివర్సల్ చేస్తుంది. అందుకే మన చెవిలో ఇప్పుడు నీళ్లు పోయినప్పుడు గుయ్యి అంటుంది. అవతల చెప్పేసి స్పష్టంగా మనకు వినపడదు. వినపడుతుందా? అంటాం. ఏం చెప్పావు కదా, అవునా కదా? కాబట్టి
ఆ యొక్క అంటే దేవుని యొక్క స్వరము వెళ్ళని చోటంటూ లేదు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అంటే దేవుని యొక్క కంఠస్వరం ఎలా ఉందమ్మా? ఉరుము మనకు ఎంత పెద్ద శబ్దాన్ని ఇస్తుందో అలాగా దేవుని యొక్క స్వరము గర్జిస్తూ ఉన్నది. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. అంటే ఎక్కడని? మహాసముద్రములు. మనకు తెలిసిన మహాజలాలు అంటే అవే కదా. అంటే దేవుని యొక్క సంచారం ఎక్కడ ఉన్నది? సర్వము ఉన్నది. అర్థమవుతుందమ్మా? కాబట్టి అందు నిమిత్తమై దేవునికి మహిమను ఘనతను మనం ఏం చేయాలి? ఆరోపించేవారుగా ఉండాలి. అది మనమనే కాదు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిలో ఉన్నటువంటి సర్వజనాంగము కూడా, సర్వజనాంగము దేవుణ్ణి ఒప్పుకోవాలి, ఆయన మహిమను ఒప్పుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. అందుకే కదా మనం ఎవరన్నా ఒకవేళ దెయ్యంతో పీడించబడుతున్నా లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నా దేవుని నామములో, యేసు నామములో గద్దిస్తున్నాం, విడిచి వెళ్ళును గాక అని చెప్పి మనము అంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన యొక్క స్వరము బలమైనది, ప్రభావము గలది. ఇక్కడ మనం చెప్తుంటాం ప్రార్థనలో, అర్థమైందా? మనం ఏమంటాం? యేసు నామములో అని మనం అంటూ ఉంటాం. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? వాటిని గద్దిస్తాడు. అంతేగాని మనం ఈ మాట అనగానే వెళ్ళిపోయినాను కాదు అర్థం. అర్థమైందా? ఏడకి పోవు. మళ్ళీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళనే పట్టుకుంటుంది. అర్థమైందా? అయితే వాళ్ళని జయించలేనటువంటి శక్తి వాటికి ఉండదు, జయించగలిగిన శక్తి వాటికి ఉండదు. ఎందుకని? వాటి శక్తిని దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షీణింపజేస్తాడు. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవదారు వృక్షం అంటే దేవదారు వృక్షము అంటే వృక్షాల్లో కల్లా అతి బలమైనది, అతి పొడవైనది. అర్థమైందా? మనకు 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో లెసన్లో వచ్చింది దేవదారు వృక్షం అని. అవి మనము వాటి కింద నుంచి పైకి చూస్తే ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుంటాయి అంట. అవి మన కాశ్మీర్లో ఎక్కువ ఉంటాయి ఆ చెట్లు, దేవదారు వృక్షాలు. కాబట్టి ఆ యొక్క దేవదారు వృక్షములను ఆయన స్వరం ఏం చేయగలదంటమ్మా? విరవగలుగుతుంది. అలాగే యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. లెబానోను దేవదారు వృక్షములను కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? ముక్కలుగా విరచగలడు ఆయన స్వరముతో. ఆయన స్వరము చొప్పున పుట్టినవే కదమ్మా అవన్నీ, అవునా కదా? గడ్డి కావాలంటే గడ్డి, మొక్కలు కావాలంటే మొక్కలు, వృక్షాలు కావాలంటే వృక్షాలు ఆయన మాట చొప్పున వచ్చినాయేగా. విడిగా వాటంతటా అవి రాలేదు కదా. వచ్చినాయా? రాలేదు. మరి వాటంతటా అవి రాలేదు, దేవుని మాట చొప్పునే వచ్చినాయి. కాబట్టి దేవుని యొక్క మాటకు అవి విరిగిపోయేంత, దేవుని మాటకు విరిగిపోయేంత పలచనివి, ఒక మనిషిని చంపగలిగినంత బలమైనవి. నిన్నటి రోజున ఏమో పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారిని చంపేశారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఒక చెక్కకు బ్లడ్ అయి ఉంది ఆయనది హైవే మీద. ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడ రాజమండ్రిలోనే ఎక్కడో మీటింగ్ ముగించుకొని రాత్రి 10:30 అప్పుడు వెళ్తూ ఉంటే హైవే మీద ఎవరో కొట్టి చంపేశారు అని ఆరోపణ అన్నమాట. ఆ చెక్కకు ఆ రక్తమై ఉన్నది. కానీ అదే చెక్క ఎవరి మాటకు విరిగిపోతుంది? ఇక్కడ దేవుని మాటకు విరిగిపోతుంది. అయితే ఆ చాలామంది ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సహజమే కదా అదంతా కూడా. వాళ్ళంతా ఏమంటారు? మరి మీ దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు కొట్టుతుంటే, లేకపోతే ఏదైనా ప్రమాదం జరుగుతుంటే మీ దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు అంటున్నారు. దేవుడు ఎవరికి రక్షణ ఇస్తాడమ్మా? ఆత్మకు మాత్రమే రక్షణ ఇస్తాడు దేవుడు. ఎందుకని? శరీరము ఈ భూమిలో కలిసిపోవాల్సింది. ఎందుకంటే క్లియర్గా చెప్తాడు కదా, నీ దేహం మన్నై ఉన్నది కాబట్టి అది తిరిగి మన్నులోనికి వెళ్ళిపోవాల్సిందే. నీకు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని యొక్క జీవాత్మ అయినది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క స్వరమునకు దేవదారు వృక్షములు విరగలుగుతున్నాయి,
విరగొట్టబడుతూ ఉన్నాయి. అది అంత పలచంగా ఉందా లేదా అంత బలహీనంగా ఉందా అని కాదు, అది దేవుని స్వరము కన్నా కూడా బలహీనమైనది. మనిషిని చంపగలిగిన బలవంతం చెప్పాను కదా, అయినా కూడా దాని శక్తి అంత దేవుని ముందు ఆయన స్వరానికి విరిగిపోయేంత. అర్థమైందా? చూడండి, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. అంటే అవి విరిచినవి ఏం చేస్తాడమ్మా? దూడవలే గంతులు వేసేలాగా చేస్తాడంట దేవుడు. అలాగే యెహోవా లెబనోను షిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. గురుపోతు అంటే అడవి దున్న అంటాం కదా, దాని పిల్ల దూడనే అనుకుందాం. అది గంతులు వేయినట్లుగా వాటిని దేవుడు చేయగలడు. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. అంటే ఆయన స్వరం ఏం చేస్తుందంటమ్మా? అగ్ని జ్వాలల్ని ఇంకా ఇంకా మండేలాగా చేయగలుగుతుంది. మరి అంత శక్తివంతమైన స్వరము, ఆ స్వరము అగ్నిని ప్రజ్వలింప చేస్తూ ఉండగా, ఆ స్వరము ఆ యొక్క దేవదారు వృక్షాన్ని, లెబనోను వృక్షాలని విరక్కొట్టి దూడవలే గంతులు వేసేలాగా చేయించు ఉండగా, ఆ స్వరము నరునికి మాత్రం ఎలా ఉందమ్మా? నరునికి ఎలా ఉంది? చాలా సౌమ్యంగా ఉంది. అవునా కదా? ఆ ఉరుములు గర్జించినట్లు గర్జించే స్వరమే అది. అయినా కూడా నీ నిమిత్తము, నా నిమిత్తం, మనందరి నిమిత్తం ఎలా ఉంది ఆ స్వరం? వాటిని విరగొట్టినంత బలాన్ని మనకు దేవుడు చూపించట్లా, ప్రేమను చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. మనం ఆయన స్వరానికి తట్టుకునే విధంగా ఆ డెసిబెల్స్ అంటారు, సౌండ్ని దేంతో కొలుస్తారమ్మా? డెసిబెల్స్. అంటే మనం ఎంత డెసిబెల్స్ ఆయన స్వరాన్ని వినగలమో అంత మనకు దయచేస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి దేవుని ప్రేమను మనం గమనించాలి. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. అరణ్యమునే కదిలిస్తుంది దేవుని యొక్క స్వరం. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావములు చూపుచున్నవి. మరి దేవుని యొక్క స్వరము లేడిని, అంటే మన దుప్పిలు, లేడిలు అవి ఉన్నాయి కదా, జింకలు, అవి వాటికి ప్రసవం, గర్భము ధరింపజేసి అవి ప్రసవించగలిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ దీన్ని ఎలా పోల్చుకోవాలంటే, మనం పూర్వం మంత్రసానులు ఉండేవారు పెద్దవాళ్ళకి, మీకు తెలుసు. ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆ ప్రసవ వేదన పడుతూ భయంకరంగా ఏడుస్తూ నేను బ్రతుకుతానో లేదో అనే ఆమెకు తెలియని ఆ యొక్క వేదనలో ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రసాని అనే ఆమె వెళ్ళి పక్కన కూర్చొని ఆ చేయి పట్టుకొని తల మీద నిమురుతా, కడుపు మీద నిమురుతాను చెప్తా ఉంటుంది మాటలు. ఏం కాదులేమ్మా, ఏం కాదు, కొద్దిగా ఓపిక, ఏమి ఉండదు అని ఆమెను ఏం చేస్తుంది? సమాధాన పరుస్తూ ప్రసవాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే సుఖప్రసవం అయ్యే విధంగా చేస్తుంది ఆ మంత్రసాని అని. అంటే ఆమె వచ్చే మంత్రాలు ఏదమ్మా, ఆమెకు పేరు మంత్రసాని అని పెట్టుకుంటారు. ఓకేనా? అలాగా మాటలు చెప్తాం. బహుశా ఆ మాటలు మంత్రాలు అనుకుంటారేమో, మనకు తెలియదు. బహుశా చెప్పే మాటలు ఆ రోజు అప్పుడు పక్కన కూర్చొని చెప్పే మాటలు ఏమన్నా మంత్రాలు అనుకున్నారేమో, మనకు తెలియక ఆ పేరు పెట్టుకొని ఉండొచ్చు. మేబీ నేను అనుకోవటం. వారు ఎలాగైతే ప్రసవ వేదన తెలియకుండా వారితో ప్రసవాన్ని కానిచ్చేలాగా చేస్తారో, దేవుని యొక్క స్వరము ఏ యొక్క మనిషి ఆదరణ లేనటువంటి, అంటే ఏ డాక్టరు లేనటువంటి ఆ యొక్క లేళ్ళు అంటే మనం ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే సమస్త జీవరాశులు అనుకుందాం. ఓకేనా? వాటికి ప్రసవ వేదన ఉంటుందిగా, ఏమో ఉంటుందా? ప్రతిదానికి ప్రసవ వేదన ఉంటుంది. కాబట్టి ఆ ప్రసవ వేదన వాటికి తెలియనీయకుండా ఈయన చేస్తాడు దేవుడు, వాటితో మాట్లాడుతూ. ఎందుకంటే యెహోవా స్వరము అన్నారు కదా, అంటే వాటితో మాట్లాడతాడు అనే కదా అర్థం. అర్థమైందా? అది ఆకులు రాల్చును. అంటే ఇక్కడ ఆ యొక్క అడవికి సంబంధించి ఆకులు రాల్చేటటువంటి విధానం. ఎందుకంటే పై వచనంలో ఏముంది? అరణ్యమును కదిలించును, ఆయన స్వరము లేళ్ళను ఈనజేయును, ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము
అనుచూ ఉన్నవి, దేవునికి ప్రభావం అనుచూ ఉన్నవి ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా. మరి మనం మాత్రం మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలాన్ని తిని దేవుడి కంటే అధికమైన జ్ఞానవంతులం అయిపోయాం కదా. కల అయ్యామా లేదా? అయ్యాం. ఎందుకంటే దేవుడు అరే నాకు రూపం లేదురా అంటే, కాదు నువ్వు ఇలాగే ఉంటావయ్యా అని చెప్పి యేసు ప్రభు వారి బొమ్మ వేసుకొని దాన్ని తీసుకెళ్ళిపోయి మనం పూజించేవాడుగా ఉన్నాం. ఉన్నారా లేరా? అది విగ్రహారాధన కాదా? విగ్రహారాధమా కాదా? విగ్రహారాధనే. కానీ ప్రభావం దేనికి ఇవ్వాలి? వాస్తవానికి మనం దేవుని నామానికి ఇవ్వాలి, దేవుని స్వరానికి ఇవ్వాలి, దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ నువ్వు యేసు ప్రభు వారి బొమ్మ చేసావనుకో, యేసు ప్రభు వారి బొమ్మే నువ్వు చేయగలిగినప్పుడు యెహోవా దేవుని బొమ్మ చేయకూడదా? అమ్మో, యెహోవా దేవుని జోలికి వెళ్తాను. అందుకే ఎవరు ఆ పేరు కూడా పెట్టుకోవడానికి ధైర్యం చేయరు. ఎవరైనా పెట్టుకున్నారమ్మా? విన్నారా ఎక్కడ నా పేరు? యెహోవా అనే పేరు ఎవరన్నా పెట్టుకోవడం విన్నారా? యేసు అంటే పాల యేసుని పెట్టుకుంటారు, వాడు పోయి మర్డర్ చేస్తాడు. యేసుపాదం అని పెట్టుకుంటాడు, వాడు పోయి తాగి తందనాలు ఆడతాడు. యేసు రత్నం అని పెట్టుకుంటాడు, వాడు దొంగతనాలు చేస్తుంటాడు. అంటే అంటే వాడు ఆ పేరు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారు అనేది కాదు నా ఉద్దేశం. ఆ పేరు పెట్టారు కదా తల్లిదండ్రులు, వాళ్ళు పుట్టినప్పుడు యేసు రత్నం, యేసు పాదం, యేసు కృప, బాలయేసు ఈ పేర్లు పెట్టారు కదా. ఆ పేర్లు పెట్టినప్పుడు ఆ యేసు మన నిమిత్తం చేసిన త్యాగం ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన నామానికి అవమానం రాకుండా ఉండే విధంగా జీవించాలా వద్దా? జీవించాలి కదా. కాబట్టి మనం గమనించాలి, మనం ఆరాధించాల్సింది సజీవుడై ఉన్నటువంటి ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుని, ఒక ఆకారాన్ని కాదు, ఒక రూపాన్ని కాదు. మనం వినవలసింది ఈ యొక్క లేళ్ళని సైతము, అడవుల్ని సైతము, వృక్షాలని సైతము కదిలించగలిగినటువంటి దేవుని స్వరాన్ని మనం వినాలి. అర్థమైందా? ఈ యొక్క ప్రసవ వేదన లేకుండానే వాటితో ఆ యొక్క డెలివరీ చేస్తున్నాడు అంటే మనకుండే వేదన ఇంకా ఎక్కువైందా? ప్రసవ వేదన కన్నా ఎక్కువైన వేదన ఉంటుందా మనకు? ఏమా? లేదు కదా. మరి దేవుడు వాటి నుంచి కూడా మనకు రిలీఫ్ ఇవ్వడా? ఇస్తాడు. కాబట్టి మనం ఫస్ట్గా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మనం దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన కృపని అర్థం చేసుకొని మనం ఆ రీతిగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అవునా కదా? అలా కాకుండా మనం ఉంటే ఇప్పుడు మనం ఇంట్లో టీవీ, మన ప్రతి ఇంట్లో టీవీ ఉంది లేదా? టీవీలో ఏ ఛానల్ ఎలా మార్చుకోవాలో మనకు టీవీ కొన్నాక మనం నేర్చుకున్నామా? నేర్చుకోలేదా? టీవీని తెచ్చుకున్నాక మొదట 2-3 రోజులు ఆ టీవీలో ఒక్కొక్క ఆప్షన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్నామా లేదా? తెలుసుకోవాలా? తర్వాత రిమోట్లో ఏది నొక్కితే సౌండ్ పెరుగుద్ది, ఏది నొక్కితే సౌండ్ తగ్గుద్ది, ఏది నొక్కితే ఛానల్ మారుద్ది, ఏది నొక్కితే మన కలర్ డిఫరెన్స్లు అవుతాయి అనేవన్నీ తెలుసుకోవాలా మనం? అవునా? ఇప్పుడు రిమోట్ మన చేతిలో పెట్టి మనం పాటలు వింటూ నిద్రపోతున్నాం అనుకోండి, వాటి కళ్ళు మూసుకొని పాటలు వింటున్నాం. సౌండ్ ఒక పాట బాగుంది, సౌండ్ పెంచుకోవాలి. నువ్వు కళ్ళు తెరిచి రిమోట్లో ఎక్కడుంది నొక్కి స్విచ్ నొక్కి చూసుకొని ఇది స్విచ్ అని నొక్కుతావా? ఏం చేస్తావు? ఏమా? కళ్ళు తెరవకుండానే రిమోట్ పట్టుకొని వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తాం. చేయమా? అంటే ఇక్కడ ఏంటి? ఆ రిమోట్లో ఏది ఎక్కడుందో నీకు తెలిసిందా లేదా? మరి దేవునితో సన్నిహిత్యం చేయాల్సిన నీవు, సాంగత్యం చేయాల్సిన నీవు, కలిసి ప్రయాణం చేయాల్సిన నీవు, కలిసి జీవించాల్సిన నీవు దేవుణ్ణి అర్థం చేసుకుంటే కదా అన్నిటినీ మనకు అనుకూలంగా చేసుకోగలిగేది. ఆయన్ని అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే ఉపయోగం ఏమైనా ఉందా? ఆయనకు అందాల్సిన ప్రభావం ఆయనకు అందనీయకుండా, ఆయనకు అందాల్సిన మహిమను ఆయనకు అందనీయకుండా మనమే వాటిని ఆపాదించుకుంటే అట్లా అమ్మా? మనం ప్రార్థన చేస్తే జరుగుతాయి, అన్నీ జరుగుతాయా? మనం ప్రార్థన చేసుకుంటే జరగవుగా.
దేవుడు ఒప్పుకుంటే జరుగుతాయి. అవునా కదా? నీ ప్రార్థనకి నువ్వు అడిగిన ప్రతిఫలం ఇచ్చాడు అంటే దేవుడు నీ మీద ఆయన ప్రేమను చూపిస్తున్నాడని అర్థం. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే ఒక స్త్రీ దేవునిలో నుంచి తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి ఆమెకు సాక్ష్యం చెప్పింది. నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పక చేసేవాడు, ప్రతిదీ నేను ఏదైతే చేసేస్తా ఉండేవాడు దేవుడు అని. అంత గొప్పగా దేవుడిని అర్థం చేసుకున్నాక మరలా ఎందుకు వెళ్ళిపోయావు లోకంలోకి అంటే అక్కడ ఏంటంటే దేవుని అర్థం చేసుకోవాల. దేవుణ్ణి కేవలం మన పనులు చక్కబెట్టేటటువంటి విధమైనటువంటి ఒక ఆత్మస్వరూపిగానే ఆమె ఎంచుకుంది. అర్థమైంది? అది కాదు దేవునితో ఉండాల్సిన విధానం. ప్రభావం ఆయనకి ఇవ్వాలి, మహిమ ఆయనకి ఇవ్వాలి, ఘనత ఆయనకి ఇవ్వాలి. కాబట్టి గమనించాలి. చిన్న యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. మరి దేవుడు ప్రళయ జలముల మీద అంటే ప్రళయ జలములు అంటే అర్థమైందంటే కొట్టుకు వచ్చే నీరు, వరద నీరు అట్లా ఉంటుంది కదమ్మా. భూవెత్తున ఎగిసి పడుతున్నటువంటి ఆ యొక్క నీరు పశువులైనా దేన్నైనా కూడా తీసుకువెళ్ళిపోయి ఉంటాయి కదా. అలాంటి నీళ్ళ మీద ఆయన ఎలా ఉన్నాడమ్మా? ఆసీనుడై ఉన్నాడు. అంటే కదల్చబడలేక ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. అర్థమైందా? నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అర్థమైందా? అంటే ఆ యొక్క ప్రళయ జలములు అన్నిటినీ తీసుకెళ్ళిపోతాయి. నిన్న మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒక చెట్టు అడ్డం ఉంది, దాన్ని పెకిలించుకుపోయింది. ఒక బండరాయి అడ్డం ఉంది, దాన్ని తీసుకెళ్ళిపోయింది. కానీ ఎవరిని తీసుకెళ్ళలేకపోయింది? దేవుణ్ణి తీసుకువెళ్ళలేకపోతుంది. అంటే గడ్డి అక్కడ, కానీ ఇక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు. అక్కడ గడ్డి ఏం చేసింది? ఒబిడియంట్గా తలదించింది. కానీ ఇక్కడ దేవుడు వాటి మీద ఆసీనుడై ఉన్నాడు, వాటి మీద కూర్చొని ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాజుగా ఆసీనుడై ఉన్నాడు నిత్యము. అర్థమవుతుందా? అంటే ఆ నీటికి కూడా దేవుడే పర్మిషన్ ఇస్తా ఉండి ఉండొచ్చు. అయ్యా ఇది చూడు తలెత్తుకొని చూస్తుంది, నువ్వేం చేయగలవని, తీసుకెళ్ళిపో. అయ్యా ఈ గడ్డి తలదించింది అయ్యా, దాన్ని వదిలేసాయి అమ్మా. ఎందుకంటే ఆయన కూర్చొనే ఉన్నాడు కదా, అక్కడ ఆసీనుడై ఉన్నాడు కదా, ఆయనే ఆజ్ఞానిస్తున్నాడేమో మేబీ. ఓకేనా? కాబట్టి గమనించాలి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అయితే ఈ రెండు, బలము, సమాధానము, ఆశీర్వాదము కావాలంటే మనం ఎలా ఉండాలి? మొదట ఎలా ఉండాలమ్మా? దేవుని యొక్క ప్రజలుగా ఉండాలి. అవునా కదా? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తర్వాత సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. మరి సమాధానము కావాలా వద్దా మనకు? ఆశీర్వాదం కావాలా వద్దా మనకు? బలం కావాలా వద్దా మనకు? కావాలంటే మనం ఎవరుగా ఉండాలి? దేవుని యొక్క బిడ్డగా ఉండాలి, తన యొక్క ప్రజలుగా ఉండాలి. అర్థమైందా? దేవుని యొక్క ప్రజలుగా, ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన సమస్తము మన కోసం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం గమనించి దేవునిలో ఎదిగి ఫలించి దేవుని బిడ్డలుగా మనము ఈ లోకమందు సాక్ష్యం పొందులాగా దేవుని తన కృపతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.